ఇక్కడ cot square theta ని మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే cosecant square theta minus cot square theta equal to 1. This is most important identity. సో ఇవన్నీ కూడా బేసికల్ కాన్సెప్ట్స్ 10th క్లాస్ లో వచ్చేటువంటి బేసిక్స్. ఇవన్నీ నేర్చుకుంటే ఇంటర్లో చాలా ఈజీగా చేసేస్తారు. ఈ కాన్సెప్ట్ ని మనం ఇందాక ఏం చేసాం, స్క్వేర్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ తో డివైడ్ చేసాం. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ తో డివైడ్ చేద్దాం. చేస్తే అవుతుంది చూడండి, స్క్వేర్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ బై స్క్వేర్ ప్లేస్ లో 1 వస్తుంది. ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, థీటాకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, tan థీటా కదా, కాబట్టి tan స్క్వేర్ థీటా అని రాస్తాం. tan స్క్వేర్ థీటా ప్లస్ ఈ ప్లస్ లో 1 అవుతుంది. 1 ఈక్వల్ టు ఇక్కడ చూడండి హైపోటనస్ బై అడ్జసెంట్ సైడ్, మరి హైపోటనస్ కి అడ్జసెంట్ కి, సో ఇక్కడ secant స్క్వేర్ థీటా అని రాస్తాం. So secant square theta minus tan square theta equal to 1. This is most important identity. ఓకే స్టూడెంట్స్, మీరు లోయర్ సెక్షన్ లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో చూసారు కదా. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఏమైనా 2 యాంగిల్స్ ని మనం ఎడిషన్ చేస్తే 90 డిగ్రీస్ వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఏమైనా 2 యాంగిల్స్ ని ఎడిషన్ చేస్తే 180 డిగ్రీస్ వస్తే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్ని ఎలా చేంజ్ అవుతాయో చూద్దామా. మనకు ట్రిగ్నామెట్రీ అనగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం కదా, ఒకటి 90 డిగ్రీస్ ఉంటే మిగతా 2 ఏమవుతాయి, ఎక్యూట్ యాంగిల్సే ఉంటాయి, ఖచ్చితంగా ఎక్యూట్ యాంగిల్సే ఉంటాయి. సో ఒకటి థీటా అని తీసుకున్నట్టయితే మిగతాది ఎంత ఉంటుంది, 90 మైనస్ థీటా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంప్లిమెంటరీ యాంగిల్ దృష్ట్యా తీసుకున్నట్లయితే అకార్డింగ్ టు 90 మైనస్ థీటా సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుంది చూడండి, సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా అంటే డెఫినేషన్ ఏమని తెలుసు మనకు, థీటాకు ఆపోజిట్ బై హైపోటనస్ కదా. సో ఇక్కడ ఆపోజిట్ ఏమవుతుంది, ఏబి బై హైపోటనస్ ఏమవుతుంది, బీసీ, ఏబి బై బీసీ. సో మరి ఇక్కడ థీటా దృష్ట్యా తీసుకున్నట్లయితే ఏబి బై బీసీ ఏమవుతుంది చూడండి, థీటాకు ఏబి ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది, బై బీసీ ఏమవుతుంది, హైపోటనస్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ కి హైపోటనస్ కి ఉన్న రేషియో ఎంత, కాస్ థీటా కదా. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, మనం థీటా దృష్ట్యా కాస్ థీటా అని రాస్తాం. సో సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ థీటా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. కాస్ 90 మైనస్ థీటా తీసుకుంటే యాక్చువల్ గా కాస్ థీటా డెఫినేషన్ ఏంటి, అడ్జసెంట్ బై హైపోటనస్. సో ఇక్కడ మన 90 మైనస్ థీటాకి అడ్జసెంట్ ఏమవుతుంది, ఏసీ అవుతుంది, ఏసీ బై హైపోటనస్ ఏమవుతుంది, బీసీ అవుతుంది. ఆపోజిట్ కి హైపోటనస్ కి ఉన్న రేషియో ఏంటి, సైన్ థీటా, కాబట్టి ఏసీ బై బీసీ అంటే మనం థీటా దృష్ట్యా రాసినట్లయితే సైన్ థీటా అవుతుంది. సో కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదే విధంగా మీరు tan కి, కొసెకంట్ కి, కాట్ కి, సికంట్ కి అన్నిటికీ రాసేయచ్చు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.